అసెంబ్లీ ఎన్నికల సమయంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలను, ఏడాదిలో 66 వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పి గ్రామాన తిరిగి ఓట్లు దండుకొని ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలుపొంది 2 సార్లు మంత్రిగా పదవులు పొంది ప్రజలకు అందుబాటులో లేకుండా నియోజకవర్గ ప్రజలపై ధ్యాస లేకుండా అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏ ఒక్క గ్యారంటీని అమలు చేయలేదని ఆరోపించారు. కోమటిరెడ్డి కబంధ హస్తాలలో గత 20 సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఒక రేషన్ కార్డు కానీ, కొత్త పెన్షన్ కానీ, ఇల్లు కానీ ఇప్పించిన దాఖలాలు లేవని, హైదరాబాద్కి పరిమితమై ప్రజల సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, ఇందుకు ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఛార్జీ షీట్ వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాబోతున్నా ప్రజల్లో ఎలాంటి మార్పులు రాలేదు, వారి బతుకులు మారలేదని, ఇకనైనా కనువిప్పు కలిగి ప్రజాభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాదగని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేస్తారు, మీరు ఎన్నికలకు మేనిఫెస్టో చేస్తారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసినా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎంకరేజ్కి మాట్లాడాలని ఇవాళ ఓన్ నమ్ముతారండి, మీకు తెలియదా? మీకు కూడా హామీలు ఇచ్చింది, జర్నలిస్టులకు కూడా హామీలు ఇచ్చింది. ఎంకరేజ్ మాటలు మన రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతురా, ప్రజలు ఇట్టురా, అన్ని మోసాలు చేసి ప్రజలందరూ మోసం చేశారు. ఇంకొక చివరి పాయింట్ ఏంటంటే, నిన్నగా మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కిషన్ రెడ్డి పాత్ర ఏందన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పట్టుకొని సర్వహారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 7వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ యొక్క కుటుంబం అవినీతి నియంత్రణకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడింది. ఆ యొక్క సందర్భంలో ప్రజల్ని చైతన్యం చేస్తూ మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతోటి ప్రజల మధ్యకు 6 గ్యారంటీలని, మరి అదేవిధంగా 420 హామీలతోటి ప్రజల్ని ఒక గారడి మాటలు చెప్పి మరి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా సంవత్సరం అయినప్పటికీ ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు 7వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే నాడే రుణమాఫీ చేస్తానని చెప్పాడు 2 లక్షలు. అదేవిధంగా కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినారు. ఇవాళ ఏమన్నారు? ముఖం చాటేసి రేవంత్ రెడ్డి 2-4 ధోరణి చూసినట్లయితే ఇవాళ మాకు ఆనాడు కేసీఆర్ 7 లక్షల అప్పు ఉందని తెలియదు, 7 లక్షల కోట్ల అప్పు ఉందని, మేమేదో ఉంటాయనుకు లంకబిందని అనుకుంటే ఖాళీ కుండలు ఇచ్చిండి అని మాటలు చెప్తా ఉన్నాం. మనం ఒకటే అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఆనాడు కూడా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా చేసినావు, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదని అడుగుతూ ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ స్వయంగా చెప్పింది, మా ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మంత్రిగా చేసినారు కాబట్టి మేము కూడా చెప్పినాం, ప్రతి పుట్టబోయే బిడ్డ మీద ఇప్పటికే 1,00,000 అప్పు ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన సందర్భంలో ఇప్పుడు కూడా ఇల్లు కూడా కట్టియలేరు. మరి మోదీ గారి ప్రభుత్వమే నిరుపేదలకి కూడా
ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇల్లు కట్టించే ప్రభుత్వం మరి మోదీ గారి ప్రభుత్వం కాబట్టి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికన్నా నిద్రలేసి వాళ్ళు చెప్పిన హామీలు ఏంది వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గ్రామాన కాషాయ జెండా ఎగురవేయం ఖాయము. మరి దీనికి సంబంధించి నల్గొండ నియోజకవర్గాల్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి అయితే నెరవేర్చలేదు. దానికి సంబంధించి కూడా మరొక బ్రహ్మాండమైన కరపత్రము మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్ కూడా మరి రిలీజ్ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి మన శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని మాట్లాడవలసిన కోరుతాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా వారు ఎలక్షన్ల సమయంలో ఏవైతే హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే వారు ఇచ్చినారో అవన్నీ కూడా ఈరోజు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాము. మరి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 3 కార్యక్రమాలు. మొట్టమొదటిది నల్గొండ జిల్లాలో ఒక ఛార్జ్ షీటు ఈరోజు ఆరోపణల పత్రము రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు బైక్ ర్యాలీలు, మరొకటి సభ, ఈ 3 ఈరోజు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈరోజు ఛార్జ్ షీట్